వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. డిఫరెంట్ కంటెంట్ తో సరికొత్త వెబ్ సిరీస్ వికట కవి నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నరేష్ అగస్త్య, మేఘ ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రామ్ తాలూరి ఈ సిరీస్ ను నిర్మించారు. డైరెక్టర్ ప్రదీప్ మాతాలి దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ ఇటీవల సక్సెస్ మీట్ ని జరుపుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. స్పెషల్గా మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ స్టోరీ మన సాయి తేజ్ ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళే ఉంచేసుకున్నారు మా అబ్బాయిని. ఇంత పెద్ద సంస్థకి మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేసినందుకు G5 వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ అనురాధ మేడం గారికి. ఇంత మంచి స్టోరీని స్క్రీన్ మీద అంత బాగా చూపించిన ప్రదీప్కి, అసలు సెట్స్ మీద ఎలా ఉండేదంటే చాలా కామ్గా క్వైట్గా, ఇన్ని ట్విస్ట్లున్న స్టోరీ రాసిండి ఇతనేనా అన్నట్టుగా ఉండేవాడు సాయి తేజ్ కూడా, ఎప్పుడు కామ్గా క్వైట్గా. అలాగే ప్రదీప్ కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండేది. అసలు ఇక్కడ ఒక జరుగుతుంది, ఒక వెబ్ సిరీస్ జరుగుతుందన్నట్టు కూడా ఉండేది కాదు. అంత ఎట్లుండేవాళ్ళు అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఇక హీరో గారిని ఇవాళే చూశాను, సారీ అండి. కానీ బయటకి స్క్రీన్ మీదకి చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. రఘు కుంచే గారు, మిమ్మల్ని సెట్స్లో కలిశాను. మ్యూజిక్ కానీ ఇంకా నేను రామ్ గారు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాము. ఎందుకంటే ఎట్ ఎ టైమ్ మా 3 ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా భుజాల మీద వేసుకొని చేసింది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ G5 వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పసుపు కుంకుమతో 2013లో ఇట్స్ మై లాంగ్ జర్నీ. అసలు నేను అనుకోలేదు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 11 ఇయర్స్ బ్యాక్ పసుపు కుంకుమ సీరియల్లో వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి లీడ్గా యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ టు అంటే నా లైఫ్లోనే ద ఫస్ట్ టైం జర్నీ విత్, అంటే అసలు నేను స్క్రీన్ మీద కనబడిందే పసుపు కుంకుమ అనే సీరియల్లో. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ జర్నీ. థ్యాంక్స్ టు అనురాధ గారు, సీరియల్లో చేశారు, ఈ అబ్బాయి సిరీస్లో వద్దాం లేదు. అండ్ I want to thank Z
ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ రజనీ గారు అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, రామ్ తలూరి గారికి కూడా చెప్పాను నేను, దిస్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ స్టిల్ నౌ. నేను వర్క్ చేసిన వాటిలో అది నా హార్ట్లోంచి చెప్తున్నాను. సో నేను మోస్ట్లీ ప్రీ రిలీజ్లో అందరి గురించి మాట్లాడేశాను. నేను మాట్లాడింది మా ఎడిటర్ సాయిబాబు గారి గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అన్నగారు మీరు ఆ రోజు లేరుగా, మీరు గురించి కూడా మాట్లాడలేదు. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ, షేరింగ్ విత్ యూ స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ ఇంకెవరిని మర్చిపోయాను, సిజు గారు. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు దేవి సినిమాలో ఆయన చూసి ఆయన సడన్గా చూడంగానే బాగా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఇంకెవరిని మిస్ అయ్యాను, ఐమ్ థింకింగ్, అంటే చాలా మాట్లాడేసాను నేను ప్రీ రిలీజ్లోనే, ఇంకేం లేదు. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ నేను ఇంత షార్ట్ టైంలో 100 million స్ట్రీమింగ్ మినిట్స్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. త్వరలోనే 1000 చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వికటగా విని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చినందుకు, అండ్ ఇంకా బాగా చూడండి, అండ్ ఇంకా మమ్మల్ని పైకి తీసుకెళ్ళండి. ఐ హోప్ మేము ఒక మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నా పేరు అజయ్. వికట కవి రెస్పాన్స్ చాలా చాలా పాజిటివ్ ఉంది, వెరీ పాజిటివ్. అంటే బీట్ టెక్నికల్ ఆర్ స్టోరీ వైజ్ కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడే 100 million స్ట్రీమింగ్ మినిట్స్ చూసారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ టు ప్రదీప్ అండ్ సాయి గారు అండ్ ప్రొడక్షన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద జీ. అండ్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇంట్లో చూడండి. అండ్ లాస్ట్ టైం నేను చెప్పినట్టే బింజ్ వాచ్ కొడతారు అన్నట్టు స్టార్ట్ చేస్తే 4 hours కూర్చొని చూస్తున్నారు. వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నరేష్ అగస్త్య గారు టైలర్ మేడ్, అంటే ఈ రోల్కి ఇతనే ఫిట్ అవుతారు అనే ఫీలింగ్ నాకు రియల్లీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఫస్ట్ టైం చూసినప్పుడు కదా అదే అన్నాను. పోస్టర్ డిజైనింగ్ అని అన్నీ సూపర్బ్. అండ్ రఘుకుంచ గారు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్కోర్ చేసినప్పుడు సార్ మా ప్రదీప్ కంప్లైంట్ ఏంటంటే ఓకే అంతా చాలా బాగుంది, కానీ రఘుకుంచ గారు మీ మ్యూజిక్ ఫ్యాటర్నిటీ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం అని చెప్పి ఒక చిన్న కంప్లైంట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. RT team, Z team, and writer Desraj, Ramakrishna. Thank you. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ జీకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వచ్చిన తెలుగు వెబ్ సిరీస్లలో టాప్లో ఉందండి. ఫస్ట్ వీకెండ్ అన్ని రికార్డ్స్ అన్ని పేలిపోయాయి, కంప్లీషన్ రేట్లో కానీ సబ్స్క్రిప్షన్స్లో కానీ. ఈ క్వాలిటీ రావడానికి మాకు బాగా సపోర్ట్ చేసింది SRT ఎంటర్టైన్మెంట్స్, రజనీ తల్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే జనరల్గా ఒక ప్రీఫిక్స్డ్ బడ్జెట్స్ ఉంటుంది వెబ్ సిరీస్కి, ప్రీఫిక్స్డ్ మార్జిన్ ఉంటుంది ప్రొడక్షన్ హౌసెస్కి. అవన్నీ ఏమీ చూసుకోకుండా SRT అంటేనే ప్రొడక్షన్ వాల్యూస్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్గా చూపించారు. ఒక వెబ్ సిరీస్ని తీసుకెళ్ళి ఎక్కడో రంపచోడవరం అడవులలో పుష్ప లొకేషన్స్లో షూట్ చేశారు. ఇట్ వాస్ ఈ రోజు క్వాలిటీ రావడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ SRT ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, మా హీరో నరేష్ గారు, రఘుకుంచ గారు, ఇంకా అందరికంటే ముందుగా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసింది అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రమ్ డే 1 ఇక్కడ కూడా మీరు లైక్ ఎలా ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు టీమ్కి. మేము ఏది చెప్తే అది అలా నాట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. డెఫినెట్గా అది మాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజు ద హోల్ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ జీలో కథ ఓకే అయ్యాక, ప్రొడక్షన్ అండ్ జీ ఓకే అయ్యాక ఇట్స్ ఎ లిమిటెడ్ బడ్జెట్ అండి. ఆ బడ్జెట్లో మనము బోయంకేష్ బక్షి, తుంబాడ్ రేంజ్ క్వాలిటీ చూపించాలి. అది కాక 6 episodes, లెంత్ ఎక్కువ. ఎవరు తీయగలుగుతారు దీన్ని, ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు డైరెక్టర్ అంటే ప్రదీప్ మద్దాలి గారు. ఆ రోజు మేము అనుకున్న మీరు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు మా నమ్మకాన్ని నిలబెట్టారు. యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్ కు హైదరాబాద్ వేదికైంది. హైదరాబాద్ ఫిలిం క్లబ్ నిర్వహిస్తున్న 29వ యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్ డిసెంబర్ 6 నుంచి 15 వరకు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో 10 రోజుల పాటు జరగనుంది. 29 భాషల్లో 24 అవార్డులు గెలుచుకున్న చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇక సారథి స్టూడియోలో జరిగిన కర్టన్ రైజర్ ఫంక్షన్ కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 29th యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నా కూడా హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున సారథి స్టూడియో సౌజన్యంతో ఇది 6వది. హైదరాబాద్ ఫిలిం క్లబ్ కి ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేయాల్సింది ఒక సారథి స్టూడియో నుంచి అంత ఎంకరేజ్మెంట్ జరగడం వల్ల ఇంకా ఇప్పుడు హైదరాబాద్ ఫిలిం క్లబ్ యొక్క యాక్టివిటీకి నిజంగా ముందు సారథి స్టూడియోస్ రావు గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనేది ఒక మూమెంట్, ఆ మూమెంట్ ని ఎగ్జిస్టెన్స్ లో ఉంచేవే ఫిలిం క్లబ్స్. ఆ ఫిలిం క్లబ్స్ కి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే
సినిమా అనే ఒక లాంగ్వేజ్ ఎందుకైతే స్టార్ట్ అయిందో అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆర్టిస్టిక్ వాల్యూస్ తో వచ్చే సినిమాలు కనుమరుగైపోతాయి. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ అనే సినిమా కమర్షియల్ తో కూడుకున్నది, బిజినెస్ తో కూడుకున్నది, ఆర్టిస్టిక్ వాల్యూస్ అంతంత మాత్రంగా ఉన్న దీంట్లో ఇలాంటి ఫిలిం క్లబ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రపంచ సినిమాని, వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలని మనం సినీ గోయర్స్ గా, సినిమా లవర్స్ గా మనం చూడగలుగుతున్నాం. సో హైదరాబాద్ ఫిలిం క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది. దానికి కూడా 50 ఏళ్లుగా ప్రకాష్ రెడ్డి గారి కృషి ఈ సినిమా ఫిలిం క్లబ్ కి అంకితమైన లైఫ్ అయింది. సో ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా TFDA తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మేము కమిటీగా వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్గా నేను వచ్చిన తర్వాత మా కమిటీ అందరూ కూడా దీన్ని చర్చించి ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్కి మనం తోడ్పాటు అందించాలని మేము నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ 10 రోజులు జరిగే దీనికి స్నాక్స్ మొత్తం అక్కడ మేము సప్లై చేయాలనుకున్నాం. సో అవకాశాన్ని మాకు ఇచ్చిన హైదరాబాద్ ఫిలిం క్లబ్కి, అలాగే సారథి స్టూడియోస్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి స్పాన్సర్ చేస్తున్న ICICI వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలి. చాలా ట్రై చేశారు, చూడాలి వాళ్ళ హెల్ప్ ఎంతవరకు ఉంటుందో. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కొంచెం యాక్టివ్గా లేదు, ఇక్కడ యాక్టివ్గా ఉండాలి. సో ఎవరు పిలిస్తే వెళ్ళాలో, ఎవరు పిలిస్తే వెళ్ళకూడదు, ఏ సంస్థలకి హెల్ప్ చేయాలో ఇంకా వాళ్ళకి అవగాహన రావట్లేదు. ఆ అవగాహన వాళ్ళకి రావాలని, నిజమైన సినిమా మూమెంట్కి, నిజమైన సినిమా కార్యక్రమాలకి వాళ్ళ నుంచి సహకారం అందాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ గతంలో ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ చేసింది. దానికి సారథి స్టూడియో వారు రావు గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. మేము గతంలో 2 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కండక్ట్ చేసాం. 3వది చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. అది కాకుండా ఇక్కడ సారథి స్టూడియోలోనే చాలా ఫిలిం ఫెస్టివల్స్ చేశాము. దానికి మాకు రావు గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేశారు. నిజంగా ఇప్పుడు సినిమా అనేది ప్రపంచమంతా ఒకటే. ఇప్పుడు కులాలు ఎన్నో ఉన్నాయి, జాతులు ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమా అనే దానికి ఏమీ లేదు, ప్రపంచమంతా సినిమా అంటే ఒకటే. ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేసుకుంటున్నారు అంటే 29th ఫిలిం ఫెస్టివల్, దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం మనం అండి. హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు 6th ఫెస్టివల్గా దీన్ని జరుపుతున్నారండి. దీన్ని అంటే సినిమాకి తేడా లేదండి. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చేయడం వల్ల బెనిఫిట్స్ ఇందాక శంకర్ గారు చెప్పారు. నిజంగా వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, మనుషుల బిహేవియర్స్, వాళ్ళ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రపంచం అంతటికీ తెలుస్తుందండి. ఒక దేశం యొక్క విశేషాలన్నీ కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల. నిజంగా మరి ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ టు బీ ఫ్రాంక్ ఫిల్మ్ ఫెస్టివల్కి సపోర్ట్ చేయాలి. కానీ ఎందుకో ఇండస్ట్రీ ముందుకు రావట్లేదు. ఇదే కాదు, సినిమానే నెగ్లెక్ట్ చేసింది 2 రాష్ట్రాలు కూడా. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సపోర్టింగ్గా ఉండలేదు 2 రాష్ట్రాలు కూడా. ప్రభుత్వాలు ఎంత సపోర్ట్ చేసి అంటే ఫిలిం ఫెస్టివల్స్ని అత్యద్భుతం అసలండి. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డాడా మూవీ తెలుగులో పాప టైటిల్ తో JK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఆ సందర్భంగా తాజాగా పాప మూవీ ట్రైలర్ ను క్రేజీ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
పిఎన్బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ డియర్ కృష్ణ. ఈ సినిమా ద్వారా పిఎన్ బలరాం రచయితగా, నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని ప్రేరణగా తీసుకుని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ప్రేమలో చిత్రం ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలతో ₹1,00,000 కాంటెస్ట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్ర యూనిట్ లేటెస్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను తెలియజేశారు. First of all, I just want to say you are doing really good. Thank you for the anchoring. It was really nice. Thank you, Akshay. And firstly, I just want to thank everyone on the stage. It's very important for me. Our lyricist, he's done a wonderful job. I think you guys have heard the song. If not, please do. He's one of the most important part of the movie. This is Nandu sir. From the first day of shoot, I'm not a Telugu guy. I don't know Telugu. I know a little bit of Telugu right now, and that is because of that man. And I will always be indebted to that Nandu sir. He is like a director for me. He was along with Dinesh sir. So thank you, Nandu sir. Thank you so much. Aishwarya was the best co-star I could have asked for. She's a friend. She's a very beautiful woman, and she's also a doctor, by the way, if you don't know. And yeah, she's the intelligent girl with brains. And Lord sir. See, here, Lord sir has done, I think, one of the most important characters in the movie. Because in my life, I think 3 or 4 people saved my life. Like my father said, I want to say about the movie or what it is about. But the Sunil doctor, that is Lord sir, yeah, he actually changed my life. The name of the movie is Dear Krishna. There is external forces that help the scene, you know, a lot of things which you will understand when you watch the movie. But that man, he's the real character, the real character. I mean, the real guy put 2 hands inside my body and saved my life. So he's gonna enact it, and he's done wonderfully. It's gonna be good. Sabhi, thanks man. Thank you for coming. And Trishul is not here, I think. Yeah. Trishul is also a very big part of the movie. And one more person who is not here is Mamita. Mamita is actually shooting for... Okay, that's fine. Mamita is actually shooting for Vijay 69, Vijay Sir movie. So she couldn't make it. Yeah, so that is the thanks for everyone. And about the movie, this is something that happened to me in my life. And you know, when my father actually decided to take the movie, we wanted a hero. They wanted who is going to enact my role, who is going to do it. And they actually did auditions. And I still remember Dinesh Babu sir coming and telling me, no one is going to do this better than you, my man. So that was the key for me to enter the industry. And today I'm here. Dear Krishna is not a love story. It is not a college story. It is not anything like that. It is a love story between my father, mother, and Lord Krishna. So that is the whole idea of the movie. And I think I'll speak again in my function that's coming, and I'll speak in Telugu for a huge speech. Yeah, thank you so much. Andaru theater ki randi, theater ki randi. Dear Krishna ni chudandi. Thank you. This is my father, Piyan Balaram. He's actually a producer of the movie. It's a very important part of the movie because I'll say one thing. They'll say, Mr. Sunil saved my life. He's the man. He's the man who actually gave the idea of how to do it. And because of this man, I'm right here talking to you. And I'm grateful for that. Thank you. సంతోషంగా ఉంది ఇక్కడ అందరినీ కలవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఆ డైరెక్టర్ దినేష్ బాబు గారు. మా అందరికి చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
ఈ సినిమాలో చాలా టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఉన్నారు, లైక్ మమత, అక్షయ్ కృష్ణ, శాంతి కృష్ణ మ్యామ్, లోహిత్ సార్, సత్య, సమీర్, అండ్ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ నాకు చాలా సంతోషం. దయచేసి ఈ సినిమా మీ థియేటర్లో చూడాలని మాని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్స్ టు పిఆర్ఓ దినేష్. దినేష్ రావాలి, నువ్వు లేకపోతే ఇదంతా జరగదు. రా. So thank you very much for everybody attending this function, teaser launch, and all narrated me as a producer, but I don't think I'm a producer of this movie. I mean, I'm only a messenger to Lord Krishna. But this is an experience happened to me personally. I mean, of course, before that, I have to tell a little about myself. Little closer. Yeah, little about myself. See, I'm a very strong devotee, as everybody said. I'm very proud of that. I mean, what we said, there is a temple near in Kerala, one of the famous temple in the maybe in India also, Guruvayur temple. So Lord Krishna is the deity there. So I'm very closely connected with that temple. I mean, if you, that's why I want to give 2-3 lines on that. Wherever I am, wherever, whether it is Japan or US or wherever, see the Malayalam first, there is a day in every month. So I used to be in that temple in the morning 2:30 for Nirmali Darshanam. I mean, last 46 years it is happening without any hurdles. I mean, that's except one day, one month it's not happened because of the flood, or 2018 flood. All places are flooded in Kerala. That month I'm not able to have that darshan. Well, otherwise, if somebody died or in our house, that there is a period you cannot enter the temple, 15 days. Last 46 years, if you see, who had died in my family also, all the God gave me, that kind of blessings. So I could do that. And another big blessing I got from the Lord is, I could see this is not the right thing to tell, but connected with the story, I have to tell this. I could offer 7-8 elephants to Guruvayurappan so far. There's a history. Nobody could do that. This is an offering. 8 elephants. I mean, I don't think that. Nobody can beat that. It's something really big for me. So real big blessings given to me by him. Because so many people have tried to give even 1 elephant. It's not happened. But he given me a chance to offer 8 elephants. It's all blessings. I just want to tell you why. Then I am coming to why dear Krishna. See, this is a story. Of course, I'm not a film man that way. As I told you, I am only a messenger of Lord Krishna on this movie. Because, see, when this happened to me, this incident happened to me, I wanted to give this message to the world. Because it's such a big, inspiration to everybody who are with the doctors who involved in the whole process. They are all really surprised. Even in the film, finally in the credits, all the doctors are coming personally. It is not ethical for them to do that. Even then, they came and they explained their experience in that film. So it is not just a story. It is a real miracle happened to me personally. Okay, then I'll just tell you a gist. What happened. Akshay was, but she already mentioned he's my son. I don't want to mention that here because see, Akshay was not the person selected this movie earlier. So we wanted the real people to come into the movie. That's why the big stars we are not selected initially, because I wanted this film, Lord Krishna should be the superstar and the content should be the superstar. I don't want any big people that way. I could, with my stage, I can bring any level of stars in this movie. I said no, because I wanted Lord Krishna to give that kind of preference. That's why we taken the right people on the right each category. Now,
see, Akshay was very nice. I mean, he was a very healthy person, a healthy boy at that time. And I just giving a small gist, just a few lines on this movie, why Dear Krishna. And he was so nice, so naughty, not like before. He's not naughty now, a very tough person after 3-4 years. Anyway, so very accidentally we could identify it as very serious problem to him. That is not clearable in the medical point of view. And because see, basically, my company is in the pharmaceutical research. We have contacts in every big universities and hospitals in the world. So we could find out, we could bring people from US and doctors from UK, and nobody could do anything. And finally, we decided to do something because see, he got a disease called chronic constructive pericarditis. That means, the whole heart became so thick like a coconut shell. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.